పేరు వర్షపు చినుకుల్లో రాసిన ప్రేమ. ప్రకారం ప్రేమ, భావోద్వేగం. కాలవ్యవధి 15 నుండి 20 నిమిషాల నిడివి ఉన్న కథకు సరిపడే పొడవు. స్థలము ఒక చిన్న పట్టణం మరియు కొంత గ్రామీణం కూడా. శ్వేత ఒక బుజ్జి కళాకారిణి. చిత్రకళ, ప్రకృతి, మౌనం ఇవన్నీ ఆమె ప్రాణాలు. ప్రేమంటే విశ్వాసం ఉన్నా ఇంకా తన మనసు ఎవరికీ అప్పగించలేదు. రామ్ ఒక ఫోటోగ్రాఫర్. చుట్టూ తిరిగి ప్రకృతి అందాలను కెమెరాలో బంధించటం అతని హాబీ. అతని ఫోటోలు శ్వేతకు ఇన్స్టాగ్రామ్లో కనబడతాయి. అతని చిత్రాలలో ఉండే భావం ఆమె మనసును ఆకర్షిస్తుంది. ఒకరోజు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఇద్దరూ కలుస్తారు. మొదట్లో చిన్న సంభాషణలే. కాని ఆ పచ్చని పొలాలు, వర్షపు చినుకులు, ఆర్ట్, ఫోటోగ్రఫీ వీటి మీద ఇద్దరికీ ఉన్న ప్రేమ వారిని దగ్గర చేస్తుంది. వారు కలిసి చిన్న టూరుకి వెళ్తారు, ఒక పల్లెటూరికి. అక్కడ రామ్ తీసిన ఫోటోను శ్వేత పెయింటింగ్గా మార్చుతుంది. వాళ్ల మధ్య ప్రేమ అల్లుకుంటుంది. కానీ అక్కడే మలుపు. రామ్కు ఓ పాత బాధ ఉంది. తన మొదటి ప్రేమ మరణించింది వర్షంలో జారిపడి. అప్పటి నుండి వర్షాన్ని తానెప్పుడూ ప్రేమిస్తూనే, భయపడతూ కూడా ఉన్నాడు. శ్వేత మాత్రం వర్షాన్ని తన ప్రాణంగా ప్రేమిస్తుంది. ఒకరోజు గొడవ అవుతుంది. నువ్వు నీ బాధల నుంచి బయట పడలేవని అంటుంది శ్వేత. రామ్ మాత్రం నీ ఆనందం కోసం నేను నా భయాన్ని ఎలా మర్చిపోతాను అంటాడు. శ్వేత ఊరికి వెళ్తుంది. వర్షం పడుతున్న ఒక రోజు ఆమె ఆ పాత చోట తడుస్తూ నాటకీయంగా పేస్టెల్ పెయింటింగ్ వేస్తుంటుంది. రామ్ తీయగా తీసిన ఒక ఫోటో ఆధారంగా. ఆమెను చూడటానికి రామ్ వస్తాడు. అతను కూడా తడుస్తూ వస్తాడు. ఎమ్టియోనల్ కాన్వో. రామ్ నాకు నీవు కావాలి శ్వేత. వర్షంలోనైనా, భయంతోనైనా, కానీ నీతోనే. శ్వేత అప్పట్నుంచి ఎదురుచూస్తున్నాను ఈ ఒక్క మాట కోసం. వర్షంలో ఇద్దరూ కలిసి తడుస్తూ, ఆలింగనం చేసుకుంటారు. చివరగా శ్వేత ఆ పెయింటింగ్ను రామ్కి గిఫ్ట్ ఇస్తుంది. అది పేరు నా ప్రేమ నీ చూపులలో. వాళ్లు కలిసి ఆర్ట్ అండ్ ఫోటో ఎగ్జిబిషన్ పెడతారు, రెయిన్ మరియు లవ్ అనే పేరుతో. చివరి డైలాగ్ ప్రేమ అర్థం నీ భయాలను ఓదార్చే అల్గేమ్. ప్రతి చినుకు ఒక కొత్త జ్ఞాపకం.